నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆర్థిక, సామాజిక, రాజకీయ, కులగణన సర్వే చేపడుతోందని బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. ప్రజలు ఎన్యుమరేటర్లకు సహకరించి సమగ్ర సమాచారం అందించాలని కోరారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సోమవారం నవీపేటలో పర్యటించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో 85 కళ్యాణ లక్ష్మి, షాదే ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందించారు. మండల కేంద్రంలోని సుభాష్ నగర్లో జరుగుతున్న సర్వే ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ కుటుంబ కుల సర్వేపై ప్రజలు అపోహలు పెట్టుకోవద్దని, వాస్తవ సమాచారం ఇచ్చి సర్వే సిబ్బందికి సహకరించాలని తెలిపారు. గత 10 సంవత్సరాలలో కేసీఆర్ సర్కార్ చేయని పనులను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేసి చూపారని అన్నారు. గతంలో 1,00,000 రుణమాఫీ చేసేందుకు 4 సంవత్సరాల సమయం పడితే సీఎం రేవంత్ రెడ్డి 1 సంవత్సరంలోనే 2 లక్షల రుణమాఫీ చేశారని, మిగతా రైతులకు త్వరలోనే పూర్తి స్థాయి రుణమాఫీ చేస్తామని భరోసా ఇచ్చారు. సన్న రకం వరకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ సర్కార్ 10 సంవత్సరాలలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, నిజామాబాద్ ఆర్డీఓ కె రాజేంద్ర ప్రసాద్, తహసీల్దార్ వెంకట్రమణ, ఎంపీడీఓ నాగనాథ్, మండల రెవెన్యూ అధికారులు, కాంగ్రెస్ జిల్లా మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. రైతులు కూడా ఏదైతే బోనస్ అంటా ఉన్నారో తప్పనిసరిగా బోనస్ ఇస్తుంది. ఇప్పుడు వచ్చిన మీరు ఇచ్చిన వాటికి కూడా పైసలు వస్తూ ఉన్నాయి, కొన్ని వస్తాయి. మీరు ఎటువంటి చిన్న ఆలోచన పెట్టుకొని పనికిరాని ఎవరు చెప్పి వినకుండా డబ్బులు వస్తాయి. రైతు ఏది బోనస్ వస్తుంది, పెన్షన్, మన లోను 2 లక్షల వాళ్ళకు లోన్ మాఫీ, అంతేనా? రుణమాఫీ కూడా పోయిన ప్రభుత్వం తప్పుడు వాగ్దానాలు చేసి ఇష్టంకి వచ్చినట్టు వాగ్దానాలు కాకుండా వాళ్ళ స్వార్థాల కొరకు ప్రాజెక్టు కట్టి ఆ పనికిరాని ప్రాజెక్టులు పక్కన పెట్టేసి ఇప్పుడు ఇక్కడనే మనకు కాలేజ్ ఇచ్చారు కానీ అకామిడేషన్ లేదు. ఇటువంటి పనులు చేసుకుంటూ పోయింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేసిన కాళేశ్వరం పెట్టారు, లక్షల కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు చేసిన బాధ్యత ఇరిగేషన్ కానీ ఇంకోటి కానీ
ఇలా గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా కాకుండా ఏదైతే కార్పొరేషన్ పెట్టి లోన్లు చెప్పారు ఆ లోన్లు ఇంట్రెస్ట్లు అయిపోయినాయి. ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ కూడా స్టార్ట్ అయ్యాయి. మనకు జీతాలకు ఎంత పైసలు డబ్బులు అవుతాయో లోన్లు కట్టడం మనకు కావాల్సిన మనకు ఎంప్లాయ్మెంట్కి ఎంత జీతాలు అవుతాయో అంత లోన్ కట్టకపోతాం. ఇవన్నీ వచ్చిన రెవెన్యూ పోతూ ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఫస్ట్ 50,000 1,00,000 లోన్ మాఫీ చేశాం. దాంట్లో భాగంగా పెద్దోళ్ళు ఉంటారు 2 లక్షల వాళ్ళు తప్పనిసరిగా 2 లక్షల వాళ్ళకి మాఫీ చేద్దాం. ఇల్లు కూడా మీరు మన నవ్వుపేట మండలం పెద్దది ఉన్నది, ఓ 30-40 ఇల్లు వస్తాయి. దాంట్లో కూడా మీరు అందరూ కలిసి గరీబ్ వాళ్ళు పాపం ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇస్తే బాగుంటుంది. ఇల్లు కూడా బహుశా ఫిబ్రవరి వరకు ఇల్లు వస్తాయి. ఇల్లు లోన్ వస్తుంది. పెన్షన్స్ కూడా వస్తున్నాయి కదా, పెన్షన్స్ వస్తున్నాయి, గ్యాస్ సిలిండర్స్ వస్తున్నాయి కదా. గ్యాస్ సిలిండర్ బస్సులో మళ్ళీ టికెట్ ఏమైనా తీసుకుంటున్నాం, బస్సులో టికెట్ తీసుకుంటున్నాం. ఇవన్నీ నడుస్తున్నాయి. మాకు కావాలి మీకు గరీబ్ వాళ్ళకి ఒకటి కావాల్సింది ఇల్లు ఒకటి కార్డ్స్ అని అడుగుతున్నాం. తెల్ల కార్డ్స్, రేషన్ కార్డ్స్ అడుగుతూ ఉన్నారు. ఈ సర్వే తర్వాత లింబాద్రిగుట్ట భక్తజన సంద్రోహమైంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ వేడుకను తిలకించేందుకు భక్తులు ఉత్సాహాన్ని కనబరిచారు. ఆలయ అర్చకులు స్వామివారి కళ్యాణ క్రతువులు వేద మంత్రోచ్చారణల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. భీమ్గల్ మండల పరిధిలోని శ్రీ నింబాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ క్షేత్రం భక్తజనులతో కిటకిటలాడింది. జిల్లా నలుమూలల నుంచి అశేషంగా తరలి వచ్చిన భక్తులు స్వామివారి కళ్యాణ వేడుకను తిలకించారు. ఆలయ ప్రధాన అర్చకుడు నంబిపార్థసారథి సారథ్యంలో అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య సాంప్రదాయబద్ధంగా శ్రీవారి పెళ్లి కార్యక్రమాన్ని జరిపించారు. మేళతాళాల మధ్య స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని కళ్యాణ మండపంలోకి పల్లకిలో ఊరేగిస్తూ తీసుకువచ్చారు. పుష్పాలంకరణ చేసి కళ్యాణ వేడుకను ఘనంగా నిర్వహించారు. గోవింద నామస్మరణలతో ఆలయ క్షేత్రం మారుమ్రోగింది. ఈ వేడుకను తిలకించిన భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. కార్తీక సోమవారం కావడంతో భక్తులు ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. మధ్యాహ్నం 1 గంటలకు స్వామివారి రథం ముందరికి వస్తారు. 3 గంటల ప్రాంతంలో రథభ్రమణం మొదలవుతుంది. స్వామివారు మనందరినీ ప్రతి సంవత్సరంలాగా అత్యంత ఆనందంగా వారి రథం మీద దర్శనమిచ్చి మనం నిర్ధారణ చేయాలని స్వామివారిని ప్రార్థిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతోనే అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. నిరుద్యోగులంతా ఏకమై ఆనాడు తెలంగాణ వస్తే తమ కొలువులు మనకొస్తాయని కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారని చెప్పారు. కానీ గత ప్రభుత్వం నిరుద్యోగులకు మొండి చేయి చూపెట్టి నిరుద్యోగులను ఉరితాళ్లకు వేలాడాల్సిన పరిస్థితి తీసుకొచ్చిందని అన్నారు. నిజామాబాద్ నగరంలోని కళ్ళిలవాడిలో గల జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న పేద విద్యార్థులకు శ్రీ ధన్పాల్ లక్ష్మీభాయ్ అండ్ విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో
అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఉచిత మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా ధన్పాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో అని నిరుద్యోగులు అంతా ఏకమై తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారని చెప్పారు. కానీ గత ప్రభుత్వం నిరుద్యోగులకు మొండి చేయి చూపెట్టి నిరుద్యోగులను ఉరితాళ్లకు వేలాడాల్సిన పరిస్థితి తీసుకొచ్చిందని అన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా ప్రకటించిన యువ డిక్లరేషన్లో ఉన్న హామీలన్నీ అమలు చేయాలని అన్నారు. ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఏడాది పూర్తి కావస్తోంది. వెంటనే రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఉన్న అన్ని ఖాళీలను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా 4,000 రూపాయల నిరుద్యోగ భృతి హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరుద్యోగుల తరపున ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పేద విద్యార్థులకు తన ట్రస్ట్ ద్వారా సేవలందించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని ధన్పాల్ అన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మీరు కనే కలలు జీవితంలో ఒక ఆశయం, కష్టపడి చదివి ఒక ఉన్నత స్థానానికి చేరుకోవాలని, మీ తల్లిదండ్రులు మీ ఫ్యామిలీ ఆశయాలు నెరవేర్చాలని ఏదైతే మీరు రోజు 10 గంటలు కష్టపడి చదివి మీరు ఎగ్జామ్స్ రాసి మీరు ఒక గోల్ రీచ్ కావాలని మీరు కష్టపడుతున్న దానికి మీ అందరికీ కూడా నా తరఫు నుండి శుభాకాంక్షలు. మీరందరికీ కూడా ఆల్ ది బెస్ట్. నేను ఎమ్మెల్యే మీ అందరి బ్లెస్సింగ్ తోటి ఎమ్మెల్యేగా అయిన తర్వాత 2 నెలలు మధ్యాహ్న భోజనం మీకు పెట్టడము, ఆ తర్వాత మా సోదరుడు మాకు చిరకాల పరిచితుడు రాజిరెడ్డి గారు వచ్చి, అంటే మేము క్యాజువల్గా కలిసినాము, ఆయనకు నేను సన్మానించడం, ఆయన నాకు సన్మానించిన తర్వాత ఈ విషయం చెప్పగానే వెంటనే ఒక నెల రోజులు నా తరఫు నుండి, మా ట్రస్ట్ తరఫు నుండి మళ్ళీ ఒక్కసారి ఈ లంచ్ పెట్టడం అనేది నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఏదైతే యువకులకు చేసిన మోసం, ఈ ప్రభుత్వము చాలా హామీలు ఇచ్చింది. ముఖ్యంగా యువకుల విషయంలో కూడా తప్పకుండా, ఎందుకంటే 1 సంవత్సరం కూడా పూర్తి కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన. మొత్తం ఆర్థిక పరిస్థితిని దివాలా తీసి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం వీళ్ళ చేతికి ప్రభుత్వం రావడం జరిగింది. ఏదైతే యువకుల గురించి 2 లక్షల ఉద్యోగాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది, ఇప్పటి వరకు 50,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని అది చెప్తా ఉన్నారు. ఇంకా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని, యువకులకు ఏదైతే నిరుద్యోగ భృతి ఇస్తానో ఈ ప్రభుత్వము వెంటనే అమలు పరచాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాబోయే శీతాకాల అసెంబ్లీ సమావేశాలలో కూడా ఈ అంశం నేను లేవనెత్తుతానని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా గత ప్రభుత్వం మాదిరి కాకుండా ఏదైతే రిటైర్మెంట్ ఏజ్ని పెంచి యువకులకు అన్యాయం చేసిందో ఈ ప్రభుత్వము తప్పకుండా యువకులకు అందరికీ కూడా న్యాయం చేస్తుందని నేను ఆశిస్తూ మరొకసారి మా కుటుంబానికి, అంటే ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా ట్రస్ట్, మా అమ్మ నాన్నల పేరు మీద ట్రస్ట్కు ఈ అవకాశం రావడం అనేది నా అదృష్టంగా భావిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా మీ గోల్ టార్గెట్ రీచ్ కావాలని, మీరు ఏదైతే ఎగ్జామ్స్లో పాల్గొంటున్నారో రాస్తున్నారో దాంట్లో విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లోకల్ ఎమ్మెల్యే మన అర్బన్ ఎమ్మెల్యే గారు పిల్లల కోరిక మేరకు లంచ్ ఏర్పాటు చేయాలి. 2 నెలల వరకు మాకు అన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి.
అంటే నేను వాళ్ళందరూ నన్ను రిక్వెస్ట్ చేస్తే నేను ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేసి అలా మీరు ఒక 2 months భోజనం వేసుకొని ఇస్తే బాగుంటుందంటే ఆయన ఇమీడియట్లీ స్పందించి ఒక 1 నెల రోజులు అయితే నేను ఖచ్చితంగా చేస్తాను, మిగతా 1 నెల రోజులు మీరు భోజనం చేసుకోండి అంటే సరే అని చెప్పేసి ఈరోజు ఆయన చేతుల మీద మనము భోజన కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. చాలా పిల్లల తరఫు నుంచి గ్రంథాలయం తరఫున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అయిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయితే ప్రజలందరూ ఇస్తున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడే పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. భారతరత్న కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రి అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఇతర అధికారులు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన దేశానికి అందించిన సేవలను వక్తలు గుర్తు చేసుకున్నారు. దేశ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దిన మహనీయుడు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అని కొనియాడారు. 11 ఏళ్లు విద్యాశాఖ మంత్రిగా ఆజాద్ ఎనలేని సేవలందించి జాతీయ విద్యా విధానం అమలు చేశారని అన్నారు. రచయితగా, కవిగా, తత్వవేత్తగా, విద్యావేత్తగా, రాజకీయవేత్తగా అనేక సేవలందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి అబ్దుల్ కలాం ఆజాద్ అని కీర్తించారు. ఆయన మైనార్టీ వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలను సైతం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా అబ్దుల్ కలాం ఆజాద్ పుట్టిన రోజును పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నవంబర్ 11వ తేదీన ప్రభుత్వం జాతీయ విద్యా దినోత్సవం నిర్వహిస్తోందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డిఆర్డీఓ సాయాగౌడ్, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ అధికారి నాగూరావు, ఇన్ఛార్జ్ డిపిఓ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. క్రీడలు దేహదారుఢ్యమే కాకుండా క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు క్రీడా పోటీలు ఎంతో దోహదపడతాయని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. విద్యార్థినులు అన్ని రంగాలలో రాణించాలని ఆయన పిలుపునిచ్చారు. రూరల్ నియోజకవర్గంలోని మోపాల్ మండలం కంజర సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో సోమవారం నాడు 10వ జోనల్ స్థాయి క్రీడా పోటీలను రూరల్ ఎమ్మెల్యే ఆర్ భూపత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ అలరించింది. అనంతరం 10వ జోనల్ స్థాయి క్రీడా పోటీల ఫ్లాగ్ను రూరల్ ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి క్రీడాకారునిలో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు పోటీలు ఎంతో దోహదపడతాయని అన్నారు. విద్యార్థినులు అన్ని రంగాలలో రాణించాలని ఆయన పేర్కొన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమేనని, క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో పాల్గొనాలని హితో పలికారు. ఒక మినిమం ఒక 1 hour అన్నా కానీ మనము స్పోర్ట్స్ ఈవెంట్స్లో, ఎక్సర్సైజ్లో ఉండాలనేది వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ కార్యక్రమంలో కూడా ఉంది. మరి స్పోర్ట్స్ వల్ల చాలా లాభాలు ఉంటాయి, మీకు అందరు కూడా తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ విల్ బి మీటింగ్ సో మెనీ పీపుల్ హియర్ టుగెదర్. సో సోషలైజేషన్ ఉంటుంది. మీరు విల్ బి మీటింగ్ డిఫరెంట్ స్కూల్ చిల్డ్రన్, వీళ్ళందరూ కూడా 14 స్కూల్ చిల్డ్రన్ అంతా కూడా ఒకటి దగ్గర గవర్నమెంట్లో ఉండి అందరం కలిసి తిని కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి ఒక 4 రోజులు యూఆర్ స్పెండింగ్ టైమ్ టుగెదర్. సో దట్ మేక్స్ యూ మోర్ సోషలైజేషన్, యూ గెట్ న్యూ ఫ్రెండ్స్ అండ్ న్యూ టాలెంట్ విల్ కమ్ అవుట్. ఏది స్కిల్ యూనివర్సిటీ ఒకటి ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. సో ఈ వై యూ కాల్ ఇట్ యంగ్ ఇండియా మీన్స్ ఇప్పుడు మనకు 25 years లోపల ఉన్న పాపులేషన్ మనకు 40% ఉంది ఇండియాలో. సో దట్ ఇస్ వై యూ కాల్ ఇట్ యంగ్ ఇండియా. సో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో మన స్పోర్ట్స్ గురించి మరి ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రైనింగ్ తీసుకొని మరి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. రీసెంట్గా ఈ ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్లో మన దేశం నుండి ఓన్లీ కొన్ని బ్రాంజ్ మెడల్స్, కొన్ని సిల్వర్ మెడల్స్ మాత్రమే వచ్చినాయి, గోల్డ్ మెడల్ రాలే మనకు. అదేవిధంగా మనం చిన్న చిన్న దేశాలు కంట్రీలు చూసుకుంటే కొరియా కానీ, జపాన్ కానీ, ఇంకా ఇంగ్లాండ్ కానీ, ఇంకా యూరోపియన్ కంట్రీస్ కానీ, సమ్ అదర్ స్మాల్ కంట్రీస్ వాళ్ళందరూ కూడా చాలా గోల్డ్ మెడల్ తీసుకొని పోయిండు. మరి ఇండియాలో ఇక్కడ 140 కోట్ల జనాభా ఉంది. మరి మనం ఎందుకు గోల్డ్ మెడల్ మనకు వస్తలేవు అని అంటే నిజంగానే మనము స్పోర్ట్స్లో చాలా వెనుకబడి ఉన్నాము. స్పోర్ట్స్లో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ కావాలి, ఇంకా ట్రైనింగ్ స్కిల్స్ ఇంకా డెవలప్ కావాలని చెప్పి మరి ప్రభుత్వం ఆలోచించి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇంతకుముందు నేను చూసాను అనౌన్స్మెంట్లో చాలామంది స్కూల్ నుండి వీళ్ళందరూ కూడా నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉన్నారు డిఫరెంట్ స్పోర్ట్స్లో. సో వీళ్ళందరూ కూడా మీకు మంచి స్కోప్ ఉంది. ఇప్పుడు ఇవాళ
ఈ ఇంటర్ జోన్ తర్వాత ఇంకా స్టేట్ లెవెల్ తర్వాత నేషనల్ లెవెల్ కూడా మీరు పార్టిసిపేట్ చేయడానికి మీకు అందరు కూడా ఖచ్చితంగా మీరు ఎవరెవరైతే టాలెంట్ ఉందో వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళందరూ కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చి మరి మనము. అనంతరం గురుకులాల సంస్థ డిప్యూటీ సెక్రటరీ కె వనజ మాట్లాడుతూ 2వ జోన్ పరిధిలోని నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ మరియు జగిత్యాల జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థినులు అండర్-14, అండర్-17, అండర్-19 క్రీడాకారులకు అథ్లెటిక్స్ మరియు వివిధ క్రీడలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలలో 14 పాఠశాలల నుండి 1190 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు కళాశాల ప్రిన్సిపల్ జి విజయలలిత తెలిపారు. తదుపరి అండర్-17 వాలీబాల్ పోటీలను ఎమ్మెల్యే జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, బీసీసీఎల్ అధ్యక్షులు నరీందర్, తహసీల్దార్ రామేశ్వర్, ఎంపీడీఓ రాములు నాయక్, ఎంఈఓ గేమ్ సింగ్ మరియు నిజామాబాద్ జిల్లా పాఠశాలల ప్రిన్సిపల్స్ పూర్ణచంద్రారావు, గోదావరి, నూరున్నిసా, నళిని, రాగలత మరియు పాఠశాల పీడి ఉదేశీల, వినోద, సునీత, పీఈటీ లత, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు. మరియు శాస్త్రీయ, పాశ్చాత్య నృత్యాలు అందరినీ ఆకర్షించాయి. 14 institutions who are participating in this great event. I welcome you all for the 10th Zonal Sports Meet. I will come your language. అంతా కాన్సన్ట్రేట్ చేయండి నాన్న, మీరు ఎండతో ఇబ్బంది పడుతున్నారు. కాసేపు ఓపిక పట్టండి, ఒక 5 minutes. ఈ 10th Zonal Sports Meetలో 14 ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. దీంట్లో 14 years, 17 years, 19 years 3 కేటగిరీస్కి కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది. మొత్తం 1190 మందిని అకామిడేట్ చేయడం జరిగింది. ఇక్కడ 1190 స్టూడెంట్స్ 14 సంస్థల నుంచి వచ్చేసారు. ఈ పీఈటీ పీడీలు నిరంతరం ఒక 1 week నుంచి ఈ ప్రీ వర్క్ చేసేసి జోనల్ స్పోర్ట్స్ మీట్ ఇక్కడ కంజరలో కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాటు చేసినందుకు కానీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇనాగరేషన్ తో పాటుగా మీరు అందరు కూడా మంచి ఆరోగ్యంతో 11 నుంచి 14 వరకు అన్ని గేమ్స్లో మంచి ఆరోగ్యం, మంచి ఆహారము అన్నీ కూడా మెయింటైన్ చేసుకుంటూ సక్సెస్ఫుల్గా నిర్వహించేసి ఈ 10th జోనల్ స్పోర్ట్స్ మీట్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడానికి మీ అందరి కోఆపరేషన్తో ఇక్కడ మనకు విజయలలిత గారు జోనల్ స్పోర్ట్స్ మీట్ కోఆర్డినేటర్గా మనకు ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. కోఆపరేట్ చేస్తున్న అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మీరు ఇక్కడ హెల్త్ సూపర్వైజర్స్, తర్వాత లోకల్ మీ పిహెచ్సి వాళ్ళు వీళ్ళందరికీ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. ఇక్కడ మనం స్పోర్ట్స్ మీట్ ప్రతి సంవత్సరము మనం ఇక్కడ కండక్ట్ చేసుకుంటాము. రాష్ట్ర వ్యాప్తంగా 20 ప్రదేశాలలో మనం జోనల్ మీట్ కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. కొన్ని జోన్స్లో గర్ల్స్కి బాయ్స్కి 2 ఉంటాయి. కొన్ని చోట్ల 2 గర్ల్స్ వెన్యూస్, 2 బాయ్స్ వెన్యూస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి బాసర IIITలో మరో విషాద సంఘటన వెలుగు చూసింది. ఓ విద్యార్థిని హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరివేసుకొని మృతి చెందింది. ఈ ఘటనతో క్యాంపస్లో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నిర్మల్ జిల్లాలోని బాసర IIITలో ఆదివారం అర్ధరాత్రి విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆరుమూరు పట్టణంలోని పెరికిట్ ఏరియా పరిధిలో 7వ వార్డ్ తిరుమల కాలనీకి చెందిన పూరి రవీందర్, ఉజ్వల దంపతుల కూతురైన స్వాతి ప్రియ బాసర IIITలో PUC ద్వితీయ సంవత్సరం చదువుకుంటోంది. ఆదివారం అర్ధరాత్రి స్వాతి ప్రియ హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరి వేసుకొని సూసైడ్ చేసుకుంది. ఇటీవల IIIT బాసర నుంచి దసరా, దీపావళి పర్వదినాల సమయాల్లో స్వాతి ప్రియ ఆర్మూర్లోని పెరికిట్కొచ్చి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపింది. ఇటీవల కొనుగోలు చేసిన స్కూటీపై స్వాతి ప్రియ డ్రైవింగ్ చేసిందని కాలనీ వాసులు తెలిపారు. కానీ స్వాతి ప్రియ ఇంటికి తాళం వేసి ఉండటంతో పూర్తి వివరాలు తెలియరాలేదు. వ్యక్తిగత కారణాలతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు IIIT అధికారులు తెలిపారు. IIIT విద్యార్థిని స్వాతి ప్రియ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు దేహదారుఢ్యానికి దోహదపడతాయని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిత్యం క్రీడల్లో శిక్షణ పొందుతూ నైపుణ్యాలను మెరుగుపరుచుకొని క్రీడల్లో రాణించాలని ఆయన విద్యార్థినులకు సూచించారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ మండలం బోర్లాం గ్రామంలోని
ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 10th జోనల్ స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ స్పోర్ట్స్ మీట్కు రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల గురుకుల పాఠశాలల విద్యార్థినులు పాల్గొన్నారు. అనంతరం ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే ప్రక్రియను పరిశీలించారు. సర్వేకు వస్తున్న సిబ్బందికి పూర్తి వివరాలు తెలియజేసి సహకరించాలని ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి కనబర్చాలని అన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమేనని, ఓటమి అనేది గెలుపునకు నాంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ రమాదేవితో పాటు పీటీలు పాల్గొన్నారు. ఈ 4 రోజుల కార్యక్రమం 11, 12, 13, 14 15 స్కూళ్ళ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు, వారి ప్రిన్సిపాల్లు, వారి పీఈటీలు, ఇది ఒక పండుగ వాతావరణంలాగా ఉంటుంది. ఇది 4 రోజులు. ఈ పండుగ వాతావరణంలో మొదటి రోజు పండుగలో మేమందరం పాల్గొన్నాం. ఆడిన వారమే, పాడిన వారమే, గేమ్స్ స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ అయిన వాళ్ళమే. కాబట్టి మేమందరి ఆటలు చూడాలని ఆసక్తి మాకు ఉంటుంది. కానీ సమయం అంత ఉండదు. కాబట్టి ఈరోజు మొదటి రోజు రావడం జరిగింది. మిగతా 4 రోజులలో మీరందరూ మంచి ఆడండి. ఇంతకుముందు మన సబ్ కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఓటమి గెలుపులు అనేది సహజం. ఓటమి అనేది గెలుపుకు నాంది. కాబట్టి గెలుపు ఓటమితో సంబంధం లేకుండా దాదాపు 10-15 ఈవెంట్స్ ఉన్నాయంటున్నారు. చాలా ఆనందంగా ఆడుకోండి. ఆనందాన్ని ఒకరికొకరు పరస్పరంగా పంచుకోండి. మీరందరూ కూడా సక్సెస్ కావాలని ఆ భగవంతుని కోరుకుంటూ భీమ్గల్ శ్రీ నిమ్మాచల లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. స్వామివారి ఎదుర్కోలు కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించగా ఆలయ ప్రాంగణం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. శ్రీమన్నింబాచాల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణతో లింబాద్రిగుట్ట భక్తులతో సందడిగా దర్శనమిస్తోంది. జిల్లా నలుమూలలా నుండే భక్తులు తరలివస్తూ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం స్వామివారి ఎదుర్కోలు ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మేళతాళాల మధ్య భజన కీర్తనలు ఆలపిస్తూ ఎదుర్కోలు కార్యక్రమాన్ని నిర్వహించగా భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. గోవింద నామస్మరణలు చేస్తూ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు నంబి పార్థసారథి మాట్లాడుతూ లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోమవారం స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని సౌభాగ్యమానంగా నిర్వహించనున్నామని చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఆయన ఓ సాధారణ ఉద్యోగి. తుమ్మితే ఊడిపోయే కాకి డ్రెస్ ఒంటిపై పడగానే అతగాడు అపరిచితుడిలా మారిపోయాడు. పోలీస్ స్టేషన్లో అన్నీ తానై నడిపిస్తూ లంచాల రూపంలో వసూళ్లకు పాల్పడుతున్నాడు. ఈ అవినీతి వ్యవహారం నందిపేట పోలీస్ స్టేషన్లో గత కొంతకాలంగా సాఫీగా కొనసాగుతోంది. ఈ స్టేషన్లో పనిచేస్తున్న ఓ హోంగార్డ్ చేతివాటం ప్రదర్శిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఇతను హోంగార్డ్ కాగా నందిపేట పోలీస్ స్టేషన్లో
కంప్యూటర్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి డ్యూటీ టైం అంటూ ఏమీ ఉండదు. ఇతను ఎప్పుడొస్తే అప్పుడే డ్యూటీ. పోలీస్ డ్రెస్లో కంటే సివిల్ డ్రెస్లోనే ఎక్కువగా కనిపిస్తాడు ఇతగాడు. చూస్తే పోలీస్ అంటే ఎవ్వరూ నమ్మరు, అలా ఉంటుంది అతని స్టైల్. ఇతని హైఫై మెయింటెనెన్స్ చూసి తోటి సిబ్బంది ఆశ్చర్యపోతున్నారు. ఆయన నెల జీతం 20,000 లోపు ఉండగా చీటీలు, ఇతర పొదుపు పథకాల్లో నెలకు 50,000 వరకు పొదుపు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. నందిపేట మండల కేంద్రంలో ఇంట్లో గదిని అద్దెకి తీసుకున్న ఆ హోంగార్డ్ అన్ని సెటిల్మెంట్లు అక్కడే చేసేస్తూ ప్రైవేట్ పోలీస్ స్టేషన్ నడుపుతున్నాడు అంటే అతిశయోక్తి కాదు. ఇటీవల ఆ గదిని ఖాళీ చేయగా చుట్టుప్రక్కల వారు సైతం ఊపిరి పీల్చుకున్నారు. ఆ హోంగార్డ్ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తుండడంతో పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధితులను ఇబ్బందులకు గురి చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటి వరకు ఇతని బాధితులు చాలానే ఉన్నారు. ముఖ్యంగా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కావాలని వచ్చిన వారి నుంచి ₹1,000 వసూలు చేస్తున్నాడు. ఎవరైనా డబ్బులు ఇవ్వకుంటే ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కు వచ్చినా నిర్లక్ష్యపు సమాధానం చెబుతూ రేపు రాపో, ఎల్లుండి రాపో అంటూ ఇబ్బంది పెట్టడం ఇతనికి హాబీగా మారింది. దీంతో విసిగిపోతున్న జనం లంచం ఇచ్చేందుకే మొగ్గు చూపుతున్నారు. బైకులు చోరీకి గురైన బాధితుల ఫిర్యాదు నమోదు చేయాలంటే ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సిందే. అలాగే పేకాటలో దొరికిన వ్యక్తుల నుంచి భారీగానే వసూలు చేస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీస్ శాఖను అభాసుపాలు చేస్తున్న ఈ హోంగార్డ్ అవినీతి వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ చేపడితే అసలు నిజాలు బహిర్గతమవుతాయి. దీనిపై మరి పోలీస్ అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారో వేచి చూడాలి. మరి విద్యారంగాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేసిందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. సంక్షేమ వసతి గృహాలతో పాటు ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సోమవారం నవీపేట మండలంలో పర్యటించారు. ముందుగా మోకన్పల్లిలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను డిఓ అశోక్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం తరగతి గదులను పరిశీలించారు. ఉపాధ్యాయునిలు విద్యార్థులకు బోధిస్తున్న తీరును పరిశీలించి విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి జవాబులు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన బోధన చేయాలని ఉపాధ్యాయునులను ఆదేశించారు. స్కూల్ సమస్యలను త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అందిరెడ్డి రాజారెడ్డి, డిఈఓ అశోక్, ఆర్డీఓ కె రాజేంద్ర ప్రసాద్, తహసీల్దారు వెంకటరమణ, ఎంపీడీఓ నాగనాథ్తో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రాగి మళ్ళీ రాత్రా రాగి జావా తీసుకున్నారా? రాగి జావా సార్ పంపేది వీళ్ళకి మంచిగా చదువు చెప్పమన్నాను. చదువు అంటారా ఎడ్యుకేషన్ అంటారా? ఎడ్యుకేషన్ చదువు అంటే తెలియదు. సరే, చదువు ఎడ్యుకేషన్ వచ్చిండు. మ్యాథ్స్ చెప్పాలని మీకు నేను చెప్పాలి కదా. ఇప్పుడు మ్యాథ్స్ టీచర్ ఎవరు? అందుకంటే నచ్చిన మ్యాథ్స్ నచ్చిందట. మరి మమ్మల్ని చెప్పనిస్తారా? అంత లేచినాం గర్ల్స్ ఉండాలి కదా. మరి ఇట్లా మరి మీ సీఎం చెప్పు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పు, ఫోన్ చేసి మమ్మల్ని ఇంట్లో పంపిస్తారు చెప్తారా? నేను పంపింది మ్యాథ్స్ కొరకు. నేను ఎవరిని? టీచర్ కదా, హెడ్ మాస్టర్నా? అది గుర్తుపట్టినారు. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. తెలంగాణలో మొట్టమొదటి
తొలిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. ఉర్దూ జర్నలిజంలో నిజామాబాద్ జిల్లాకు అరుదైన గౌరవం లభించింది. ప్రతి ఏడాది అబ్దుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని అందించే మహబూబ్ హుస్సేన్ జిగర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఈ ఏడాది సీనియర్ జర్నలిస్ట్ అహ్మద్ అలీ ఖాన్కు దక్కింది. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో స్వాతంత్ర సమరయోధుడు, పండితుడు అబ్దుల్ కలాం ఆజాద్ 133వ జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో అవార్డుల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలను అందించే వ్యక్తులను అవార్డులతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన వివిధ ఉర్దూ పత్రికల్లో తన సేవలను అందించిన సీనియర్ జర్నలిస్ట్ అహ్మద్ అలీ ఖాన్కు ఎంతో ప్రతిష్టాత్మకమైన మహబూబ్ హుస్సేన్ జిగర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ఆదివారం నాడు రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హుందాంతో పాటు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. దేశ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దిన మహనీయుడు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కొనియాడారు. 11 ఏళ్లు విద్యాశాఖ మంత్రిగా ఆజాద్ ఎనలేని సేవలందించి జాతీయ విద్యా విధానాన్ని అమలు చేశారని అన్నారు. భారతరత్న కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రి అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఇతర అధికారులు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన దేశానికి అందించిన సేవలను వక్తలు గుర్తు చేసుకున్నారు. దేశ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దిన మహనీయుడు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అని కొనియాడారు. 11 ఏళ్లు విద్యాశాఖ మంత్రిగా ఆజాద్ ఎనలేని సేవలందించి జాతీయ విద్యా విధానం అమలు చేశారని అన్నారు. రచయితగా, కవిగా, తత్వవేత్తగా, విద్యావేత్తగా, రాజకీయవేత్తగా అనేక సేవలందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి అబ్దుల్ కలాం ఆజాద్ అని కీర్తించారు. ఆయన మైనార్టీ వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలను సైతం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా అబ్దుల్ కలాం ఆజాద్ పుట్టిన రోజును పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నవంబర్ 11వ తేదీన ప్రభుత్వం జాతీయ విద్యా దినోత్సవం నిర్వహిస్తోందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డిఆర్డీఓ సాయాగౌడ్, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ అధికారి నాగూరావు, ఇన్ఛార్జ్ డిపిఓ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి వివిధ రకాల చేప పిల్లలను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోందని తహసీల్దార్ కె గంగాధర్ అన్నారు. గంగపుత్రులు నేరుగా గ్రామాల్లో చేపలను విక్రయించి అధిక లాభాలు పొందాలని ఆయన సూచించారు. కోటగిరి మండల కేంద్రంలోని దామర చెరువు ఖాళా తలాబ్లలో ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న చేప పిల్లలను విడుదల చేశారు. తహసీల్దార్ కె గంగాధర్, మండల అధికారులు మత్స్యకారులతో కలిసి చేప పిల్లలను చెరువులో వదిలారు. ఈ సందర్భంగా కోటగిరి తహసీల్దార్ కె గంగాధర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు 100% సబ్సిడీపై 92,780 చేప పిల్లలను సరఫరా చేసిందని తెలిపారు. మత్స్యకారులు చేప పిల్లలను పెంచి మంచి దిగుబడి సాధించి అధిక లాభాలు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, ఏఎంసీ చైర్మన్ హనుమంత్, మత్స్య సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, డైరెక్టర్ దత్తు, మాజీ చైర్మన్ సాయిబాబా, కోటగిరి అధ్యక్షులు సాయిలు, నాయకులు బర్ల మధుకర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే మత్స్యకారుల జీవనోపాధికి మెరుగైన జీవనాన్ని అందించాలనే ఉద్దేశంతో ఉచిత చేప పిల్లల కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కోటగిరి హెడ్ క్వార్టర్లో 2 చెర్లలో 92,780 చేప పిల్లల్ని వదలడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉచితంగా చేప పిల్లలు ఇవ్వడం ద్వారా గంగపుత్రుల యొక్క జీవన విధానం మెరుగై వారి యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉండాలని కోరుకుంటూ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన రూరల్ అలాగే నిజామాబాద్ జిల్లా మన పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, అలాగే మన బోధన శాసనసభ్యులు మన సుదర్శన్ రెడ్డి సార్ గారు, అలాగే రూరల్ శాసనసభ్యులు మహేష్ కుమార్ రెడ్డి గారు, భూపతి రెడ్డి సార్ గారు, అలాగే మన పిసిసి పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలో నాణ్యమైన చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి నిజామాబాద్ జిల్లా గంగపుత్రులందరి తరఫున మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తెలంగాణ మత్స్యశాఖ నిజామాబాద్ గారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు వాళ్ళకు చేపల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కోటగిరి మండలం నందు దామర చెరువు మరియు తల 2 చెర్లకు గాను 92,780 చేపల పంపిణీ కోసం చేప పిల్లల కోసం ఈరోజు చెరువులో వదిలిపెట్టడం జరిగింది. ఎందుకోసం అంటే వాళ్ళకు మత్స్యకారులకు వారి జీవనోపాధి మరియు వారి యొక్క జీవన విధానం వారికి పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు చేప పిల్లలతో వదిలిపెట్టడం జరిగింది. వాళ్ళకు ఆర్థిక అవసరాలు మరియు మిగతా జీవన విధానం మరియు వాళ్ళ కుటుంబం యొక్క మెరుగుపరచుకోవడానికి ఇది మంచి అవకాశం కాబట్టి ప్రతి ఒక్క వారు ఆ చేప పిల్లలను పెద్దగా చేసి ప్రజలు వారి యొక్క జీవనోపాధికి ఉపయోగిస్తూ దేశంలో విద్యారంగ అభివృద్ధిలో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ కీలక భూమిక పోషించారని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన అడుగుజాడలో విద్యార్థులు ముందుకు సాగుతూ భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని సూచించారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ మైనార్టీ గురుకుల పాఠశాలలో నేషనల్ ఎడ్యుకేషన్ డే, మైనార్టీస్ వెల్ఫేర్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ శాఖ సహాయదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ముందుగా అబ్దుల్ కలాం ఆజాద్కు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ స్వతంత్రం కోసం పోరాడి 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన మహోన్నత నేత అబ్దుల్ కలాం ఆజాద్ అని అన్నారు. స్వాతంత్రం వచ్చాక తొలి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా 11 సంవత్సరాలు పనిచేశారని గుర్తు చేశారు. విద్యార్థులు అబ్దుల్ కలాం అడుగు జాడల్లో నడిచి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ గురుకుల ప్రిన్సిపల్ ధనలక్ష్మి, నాయకులు అబ్దుల్ వాహబ్, మొహమ్మద్ ఎజాజ్, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. हिंदुस्तान के तारीख में हिंदुस्तान आजाद में 10 साल जेल गए उन्होंने, 10 साल जेल गए. उस वास्ते उस वक्त जैसा हिंदुस्तान का आजाद मिला फौरी उनको फर्स्ट एजुकेशन मिनिस्टर इन द कंट्री उनको अपन याद करते हुए अब उनको मिसाल लेके अब आगे चलना है. यह बच्चे बहुत अच्छे. కాలకృత్యాల కోసం వెళ్లిన ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. ఎంఎస్సీ ఫారం వద్ద రైలు పట్టాలు దాటుతున్న క్రమంలో ఆ వ్యక్తిని రైలు ఢీకొట్టింది.
ఎడపల్లి మండలం ఎంఎస్సి ఫారం గ్రామంలో 70 ఏళ్ల వయసు గల మొహమ్మద్ కాసిం అనే వృద్ధుడు తన ఇంటి ప్రక్కన కాలకృత్యాల కోసమై రైలు పట్టాలు దాటుతున్న సమయంలో ప్రమాదవశాత్తు రైలు ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలై ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ మేనేజర్ రమేష్ అందించిన సమాచారం మేరకు సోమవారం తెల్లవారుజామున 71 ఏళ్ల వయసు గల మొహమ్మద్ కాసిం అనే వృద్ధుడు ప్రమాదవశాత్తు రైలు ఢీకొని మృతి చెందినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా మృతుడికి 2 కొడుకులు, 1 కూతురు ఉన్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం కోసం రైల్వే పోలీసు అధికారులు విచారణ చేపట్టారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. ఎడపల్లి బీజేపీ నాయకుడు ఉప్పు సురేష్ను బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ పరామర్శించారు. జాన్కంపేట గ్రామానికి చెందిన సురేష్ గత 10 రోజుల క్రితం బైక్ యాక్సిడెంట్కు గురై తీవ్ర గాయాల పాలయ్యారు. విషయం తెలుసుకున్న ఎండల ఆయన నివాస గృహానికి చేరుకొని రోడ్డు ప్రమాదం జరగడంపై విచారణ వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ పరామర్శలో బీజేపీ నాయకులు నరసింహారెడ్డి, మండల నాయకులు న్యావనంది గోపాల్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నగరంలోని కాంగ్రెస్ భవన్లో భారత మొదటి విద్యాశాఖ మంత్రి అబ్దుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని నగర మైనార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ ఎజాజ్ ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రచార కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు జావీద్ అక్రమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ అబ్దుల్ కలాం ఆజాద్ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణ ఉద్యమంలో గాంధీజీ గారికి తోడుగా పాల్గొన్నారని అన్నారు. స్వాతంత్రం అనంతరం దేశానికి మొదటి విద్యాశాఖ మంత్రిగా ఉండి విద్యార్థులకు ఉన్నత విద్య అందే విధంగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కుద్దూస్ కార్పొరేటర్, మాజీ డిప్యూటీ మేయర్ ఫహీం, ఏఎంసీ డైరెక్టర్ మహమ్మద్ ఈసా తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆయన అడుగుజాడల్లో సాగుతూ భవిష్యత్తులో రాణించాలని 133వ జయంతి ఉత్సవాల్లో పిలుపు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి